50 అంతస్తుల భవనం అన్ని 200 ఎకరాలు 50 ఎకరాల్లో మొత్తం కట్టడం అన్నీ జరిగాయి. కానీ జరగనివ్వకుండా అది చేసుకున్నారు. అది అలాగా అయిపోయింది. అది జరగకుండా ఇంకా అలాగలాగా సాగిపోయింది. ఇంకేంటండి, ఇంకా ఎలాగైతే ఏం చేస్తారండి? ఇంకా ఇదొకటే కాదండి, ఏలూరు కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, ఆంధ్ర, ఇంకా అన్ని విధాలుగా కూడా ఆయన ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ జరిగేది. అలాంటి అమరావతిని బిల్డింగ్లో కాంట్రాక్టులు తీసుకుని అన్నీ తీసుకుని ఇంకేమనంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు అని అందరూ సిల్లిగా తీసి పడేస్తారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కొక్కడు ఒకలాగే అర్థమయ్యి దానికి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చెప్తున్నారు. అర్థమయ్యే దానికి పోలవరం ప్రాజెక్టు కోసం దానికి అర్థమయ్యి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక్కొక్కడు ఒకలా చెప్తున్నాడు. వాడికి తెలిసింది కొద్దిగా యాడ్ చేసి ఉన్నాయి లేని ఉన్నట్టుగా చెప్పేది అది నిజం అనుకుని మనం నమ్మేస్తాం. ఏ గవర్నమెంట్ అయినా బాగా చేయడానికి కదా అండి ట్రై చేసేది.